కానీ అక్కడ చూత్ పక్కలో ఒరే నాయన ఇది ఎక్కడ మాసరా మామ అన్నా అర్థం చేసుకోండి కొంచెం అర్జెంట్ అన్నా కాళ్ళ పట్టుకుంటాను సత్తా ఇది 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 మన పరిస్థితి అర్థమైందా ప్రజెంట్ ఇలాంటి దట్టమైన అడవుల్లో నేను రైడ్ చేస్తున్నాను అలా ఉంటుంది నాతోటి అదే చూసారా చిక్మగళూరుకి ఎంట్రీ అవ్వడం లేదు సారీ కర్ణాటక ఎంట్రీ అవ్వడం లేదు మ్యాన్ దిస్ ఈజ్ కర్ణాటక హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదే 2024 ఇయర్లోనో నాకు తెలిసి ఇది 6th or 7th రైడ్ అనుకుంటా. సో మీరు తమిళ చూసే ఉంటారు ఎక్కడికనేది. సో ఈసారి ఈ రైడ్ వచ్చేసి కర్ణాటకలోనో చిక్మగళూరు అనే ఒక ఊరు ఉంది. సో అక్కడికి అనమాట 2024 ఇయర్ ఎండింగ్ అవ్వడానికి హార్డ్లీ ఒక 4 months అయితే ఉంది, 4 to 5 months అయితే ఉంది. సో ఈ 4 monthsలోనే నేను మొత్తం సౌత్ ఇండియా అంతా నేను కవర్ చేద్దాం అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ 2024 తర్వాత 2025 జనవరి తర్వాత నేను అసలు యూట్యూబ్ వీడియోస్ చేస్తానో చేయను అనేది నాకు గ్యారంటీ లేదు. మోస్ట్ ప్రాబబ్లీ చేయను. ఇది నాకు యూట్యూబ్ నుంచి నేను ఏదో సంపాదిస్తాను, యూట్యూబ్ నుంచే నేను ఏదో బతుకుతానని కాదు. అంటే ఇది నాకు ఒక మెమరీస్ లాగా ఎప్పటికైనా ఉండిపోవాలని నాకు, అంటే నేను ఒకనప్పుడు నేను అక్కడికి వెళ్ళాను, ఒక మెమరీస్ లాగా నాకు ఉండిపోవాలని సౌత్ ఇండియా మొత్తం నేనైతే చుట్టేద్దాం అనుకుంటాను. కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా ఏది కూడా వదలకుండా మొత్తం కవర్ చేస్తాను. సో మొత్తం కవర్ చేయడం అంటే కొంచెం కష్టం. ఒక 80 to 90% నేను కవర్ చేస్తాను. నా బెస్ట్ నేనైతే ట్రై చేస్తాను. ఎందుకంటే 2025లో నా యూట్యూబ్ నుంచి వీడియోస్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ రావు అనుకుంటున్నాను. ఎందుకంటే అది వేరే కొంచెం ప్లాన్స్ ఉన్నాయి. అండ్ యాక్చువల్గా నేను మీతో ఒక విషయం చెప్పాలి. ఈ మధ్యన 24th నాకు ఒక యాక్సిడెంట్ అయితే అయ్యింది. సో కొంచెం గట్టిగానే అయ్యింది. మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, మా ఇంట్లో కూడా ఏ రైడ్కు వెళ్ళకు, ఇంట్లో రెస్ట్ తీసుకొని చెప్పారు. బట్ నేనే కొంచెం స్టార్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ ప్లాన్ ఉంది, 2-3 months నుంచి ఈ చిక్మగళూరు అనేది. సో ఈసారి ఎలాగైనా సరే మిస్ అవ్వకూడదు అనుకొని నేను ఖచ్చితంగా నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ నా దగ్గర బైక్ అనేది కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు గేర్ రాడ్ అనేది యమహా షోరూమ్కి వెళ్ళి నేను మెకానిక్ వేస్తే ఆ గేర్ రాడ్ వేస్తే ఇప్పుడు మధ్యాహ్నం 3 o'clock నేను స్టార్ట్ అవ్వాలి. లేకపోతే ఒకవేళ బండి కానీ స్టార్ట్ అయిపోతే ఈ రైడ్ కంప్లీట్లీ బిస్కెట్ అయిపోద్ది అనమాట. సో తర్వాత వెళ్ళని కూడా నాకు అంత గ్యారంటీ ఉండదు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను గేర్ రాడ్ తీసుకొని వచ్చి మెకానిక్ అన్నికి ఇచ్చి నేను మధ్యాహ్నం 3 o'clock అయితే స్టార్ట్ అయిపోతాను. అండ్ మిగతా విషయాలను మనం GoPro వీలోనో ఆఫ్టర్నూన్ బండికి మనం మాట్లాడుకుందాం. బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. యాక్చువల్లీ మార్నింగ్ నేను 12 o'clock 12:30 స్టార్ట్ అయిపోతాం అనుకున్నాను. బట్ 12:30 కాస్త 4:30 అయింది. 4:30 కాస్త ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను నైట్ జర్నీ చేస్తున్నాను. త్రూ అవుట్ హోల్ నైట్ అంతా నేను జర్నీ చేస్తూనే ఉంటాను నాన్ స్టాప్గా. సో ఇప్పుడు ఈ రైడ్ వచ్చేసి ఎక్కడికంటే హైదరాబాద్ టు చిక్మగళూరు సోలోగా వెళ్తున్నాను. ఎందుకంటే ఒకటే డిసైడ్ అయిపోయాను, ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోవాలని. ఫర్ ద ఫస్ట్ టైం గైస్ మన ఛానల్లో నైట్ రైడ్ అనమాట. అంటే నైట్ రైడ్ అంటే లైక్ త్రూ అవుట్ నైట్ జర్నీ. ఇదివరకు నేను ఎన్ని రైడ్స్ చేసినా నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి నేను అలా రైడ్ చేసేవాడిని. బట్ ఈ రైడ్ నాకు నైట్ కుదిరింది. ఏం చేస్తాను చెప్పండి. సో ఇక్కడ నుంచి చిక్మగళూరు వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి ఎంత ఉందంటే చూడండి, మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్గా 642 kilometers అయితే ఉంది. అండ్ ప్రజెంట్ నేను ఓఆర్ఆర్ దగ్గర అయితే ఉన్నాను, ఓఆర్ఆర్ సర్వీస్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఈ ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా 8:26 అవుతుంది. మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళాలి. సో నేను వేరే రూట్ తీసుకుంటా. యాక్చువల్లీ ఈ రూట్ చూపిస్తుంది మనకి అంత డిఫరెంట్ రూట్ అనమాట. యాక్చువల్గా ఏమైందంటే, సో ఈరోజు డేట్ వచ్చేసి 28th.
అన్నీ ఉన్నాయి కదా. ఓకే, సో 28th అనమాట. మొన్న 24th శనివారం రోజు నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది. సో టైం చేంజెస్ ఎవ్రీథింగ్, కంప్లీట్గా మారిపోయింది. ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో కూడా చెప్పుకోలేకపోతున్నాము. నాకు అలా యాక్సిడెంట్ అవ్వడం, ఈ రైడ్ చేస్తానో లేదో కూడా నాకు అసలు కన్ఫర్మేషన్ అయితే లేదు. ఎందుకంటే బైక్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది. అండ్ నాకు వేల దగ్గర కొంచెం బ్రేక్ ఇచ్చింది. గిరి అన్న నాకు మీకు తెలిసిందే కదా, మనకు ఒక పర్సనల్ మెకానిక్ ఉంటాడు చౌటప్పలోన. ఆయన నా కోసం ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వరంగల్ పోయి అక్కడ నుంచి బైక్ ఎలాగో ఒకలా స్టార్ట్ చేసుకుని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఎల్బీనగర్ యమహాకి స్పేర్స్కి వెళ్ళి కావలసినవన్నీ కొనుక్కొని అప్పటికప్పుడు అంటే ఈ 2 daysలో మొత్తం ఇదే పనిలో ఉన్నామన్నమాట. ఒకవేళ ఈ బైక్ కానీ సెట్ అవ్వకపోయింటే ఈ రైడ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయేది. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ గిరి అన్న. నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే ఈ రోజుల్లోన సొంతంలో మనకి సరిగ్గా పట్టించుకోపోయిన వాళ్ళు. అలాంటిది నేను ఆయనకి పరిచయం అయ్యి దగ్గర 1 year అవుతుంది. ఈ 1 yearలో నా కోసం అంటే దగ్గర ఎన్నిసార్లు సర్వీసింగ్కి వెళ్ళానో, ఒక 10-12 సార్లు సర్వీసింగ్కి వెళ్ళి ఉంటాను. ఆ రుణం ఆయన ఉంచుకున్నాడు. గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కంటెంట్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ గైస్. ఇట్లా వెళ్తే ఎయిర్పోర్ట్ వస్తుంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఓ నో, ఫైనలీ ఆన్ ద వే టు బెంగళూరు హైవే ఇది. అండ్ జనరల్గా ఈ హైవే చాలామందికి కొంచెం బోరింగ్గా ఉంటుంది. బట్ నాకు మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హైవే టిల్ నౌ. నాకు ఇదే ఇయర్లోన ఇదే హైవేలోన మార్చిలో నేను ఈ హైవేలో రైడ్ చేశాను. సో అవన్నీ నాకు వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ మెమోరీస్. నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. నాకు ఈ హైవే నేను ఎప్పుడు మర్చిపోలేను. మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, ఇదే ఇయర్లో ఇదే హైవేలో రైడ్ చేశాను బెంగళూరుకి. ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తే జడ్చర్ల వస్తుంది, జడ్చర్ల తర్వాత కర్నూలు వస్తుంది, కర్నూలు తర్వాత అనంతపూర్, పెనుకొండ దాటిన తర్వాత కర్ణాటక ఎంటర్ అవుతాం. చిక్బల్పూర్ అంటారు వాళ్ళు, మనం చిక్బల్పూర్ అంటాం నార్మల్గా. చిక్బల్పూర్ దాటిన తర్వాత హెబ్బల్ తర్వాత మెజెస్టిక్, అంతవరకే తెలుసు. ఇదే హైవేలో కన్యాకుమారి కూడా వెళ్ళొచ్చు. అండ్ యాక్చువల్గా నేను మీతో ఒక విషయం చెప్పాలి. సో అదేంటంటే ఈ రైడ్కి యాక్చువల్గా మేము గ్రూప్ రైడ్ అనుకున్నాం. కానీ తెలిసిందేగా, ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఓకే అంటారు, పక్కా అంటారు, కన్ఫర్మ్ అంటారు, 100కి 200% అంటారు. కానీ ఎప్పుడైతే రైడ్ దగ్గరికి వస్తుందో ఒక్కొక్కడు హ్యాండ్ వేస్తుంటాడు. వైజాగ్ నుంచి నా ఫ్రెండ్ సంతోష్ BMW 310 RR అయింది. అలాగా సాయి, హైదరాబాద్ నుంచి సాయి, ఇదే చౌరాస్తలో ఇలాంటివే నాకు బాగా దెబ్బతింటుంది. ఈ చౌరాస్తలు ఉంటే నాకు యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యేది ఇక్కడే నాకు. అండ్ సాయి బ్రో వచ్చేసి R15 V4 బ్లాక్ ఇన్స్టాలో బేసిక్గా ఇన్స్టాలో వీడియోస్ చేస్తుంటాడు. అండ్ ఆయన ఫ్రెండ్ మొత్తం నలుగురు వెళ్దాం అనుకున్నాం. కానీ సంతోష్కి ఫ్లై ఉందన్నమాట, ఫారెన్ వెళ్తున్నాడు MS కోసం. సో ఆయన August 15th వెళ్దాం అన్నాడు. బట్ నాకు August 15th నాకు కుదరలే ఎందుకో మరి. సో ఆ టైంలో నాకు అసలు కుదరలేదు. August 28th నేను చెప్పాను, ఆయనకి ఈ టైంలో వెళ్ళిపోతున్నాడంట ఫారెన్. తర్వాత సాయికి అంటే ఒక 2 months బ్యాక్ తనకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల రాలేకపోయాడు. ఆగు నేను వెళ్ళిపోయినవరా రే. గైస్, ఈ హైవే కొంచెం బోరింగ్గా ఉంటుంది కానీ బట్ అంటే నాకు బోరింగ్గా ఉండదులే. ఎందుకంటే ఇది
దిస్ ఈజ్ మై స్వీటెస్ట్ మెమరీ. జనరల్గా అంటే మధ్యలో చూపించడానికి ఏముండదు కాబట్టి జనరల్గా ఈ హైవే బోరింగ్ అంటారు చాలామంది. బట్ ఈ హైవే మాత్రం చాలా ప్లెయిన్గా ఉంటుంది అనమాట. అంటే ఎలాంటి గుంతలు ప్యాచెస్ అలాంటివి ఏమి ఉండవు. అప్ టు నేను డైలీ గూగుల్ ఓపెన్ చేసి చిక్మగళూరులో టెంపరేచర్ ఎంత ఉంది నేను చూసుకోవడం వాడిని. అక్కడ కరెంట్ వెదర్ ఇన్ చిక్మగళూరు అని కొడతాను. లాస్ట్ టైం నేను ఎక్కడే కదా ఆపింది బస్సులో వచ్చినప్పుడు. యా అదే ప్లేస్. కరెంట్ వెదర్ ఇన్ చిక్మగళూరు అని కొడుతుండే. 17 degrees 16 degrees 20 degrees ఉండేది అనమాట. హైదరాబాద్లో ప్రజెంట్ 32 33 30 నైట్ టైంలో 30 ఉంటుంది, కానీ మార్నింగ్లో 35 అలా ఉండేది. అలాంటిది 20 18 19 ఉందంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో చిక్మగళూరు. సో బేసిక్గా చిక్మగళూరు అంటే ఏం లేదు గైస్. మీరు అరకు ఎప్పుడైనా వెళ్ళారా? అరకు కానీ వనజంగి కానీ లంబసింగి కానీ ఎప్పుడైనా వెళ్ళుంటే దానికి 10 రేట్లు ఉంటుంది అనమాట. ఆ నేచర్ చేజింగ్లు నాన్ స్టాప్లు. ఇది లేదు నాన్ స్టాప్ ఇలా. రాయల్ ఎన్ఫీల్డ్ మెట్రోర్ నాన్ స్టాప్లు అలాంటివి ఏమి వద్దు, కానీ రైడ్ పీస్ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్దాం ఈ రైడ్ అంతా. మెట్రోర్ మామ దూసుకెళ్తున్నాడు. ఈ బైక్లో పెట్రోల్ రిజర్వ్ అయిపోవడానికి వచ్చింది. అప్పుడే ఎక్కడైనా ఆపి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయాలి. జస్ట్ ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. అండ్ మంచిగా పాలక్ పన్నీర్ ఇంకా గార్లిక్ నాన్ అయితే తిన్నాను కృతంగాలోనా. బిర్యానీలు బటర్ చికెన్లు తింటే ఈ రైడ్ నేను అసలు కొట్టలేము. నిద్ర చేస్తుంది బేసిక్గా. ఏం మర్చిపోలేదు కదా అంతా. ఒకసారి ఎందుకే మంచిది సేఫ్ జోన్ చూసుకుందాం. ఏం మర్చిపోయినా మొబైల్ ఉండాలి భయ్యా, ఎందుకంటే నా జీవితం మొత్తం అందులోనే ఉంది. ఓకే వాలెట్ అది, వాలెట్ కూడా ఉంది. నువ్వు అంత లెంతీ హార్న్లు ఇవ్వకరా బాబు, భయం వేస్తుంది నాకు. మొన్న జరిగిన యాక్సిడెంట్ నుంచి ఎప్పుడూ లేని భయం నాకు ఈ మధ్యన కొత్త భయం అనమాట. అంటే దేవుడు నాకు రెండోసారి అవకాశం ఇచ్చాడు, బ్రతికించాడు. ఫస్ట్ టైము అయిపోయింది, లైఫ్లో ఇది 4th టైం నాకు యాక్సిడెంట్ అవ్వడం. ఈ ఎల్లో లైట్స్ వస్తే నాకు అదేదో తెలియని ఎనర్జీ వస్తుంది. అండ్ బయట నేను చెప్పడం మర్చిపోయాను ఇంకో విషయం ఏంటంటే, నేను మార్చిలోనో బెంగళూరు వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, జగదీష్ గారి దగ్గరికి. అట్నుంచి నేను రిటర్న్ వస్తున్నప్పుడు సో డ్యూ టు కొంచెం అర్జెంటుగా రావాల్సి వచ్చిండే ఆ రోజు. ఆ టైంలోనూ నేను 9:30 9:40కి వెళ్ళగా నేను స్టార్ట్ అయ్యా బెంగళూరులో. మార్నింగ్ 4:20 4:15 కదా చౌటప్పుడు. దట్ ఈజ్ నాకు నమ్మదు కాలే అసలు. ఎప్పుడు కర్నూలు ఏమో కానీ కర్నూలు కంటే అనంతపూర్ బాగుంటుంది యాక్చువల్గా. జీవితం కానీ చూసుకోవడం ఇలానే ఉంటాయి. ఏం చేస్తాం చెప్పండి. హే ఈ రోడ్ ఇంకా పూర్తి కాలేదా? ఓకే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమంటారు, ఈ రోడ్ కంప్లీట్లీ కన్స్ట్రక్షన్ అనమాట. చూసుకుంటారా ఇట్లా పోతే స్ట్రైట్గా సీదా పోతే కర్నూలు వస్తుంది. ఆ రోడ్ కనిపిస్తుంది కదా. ఏదో ఒకటి ఎట్ట పడతాడు వచ్చేసాడు డాక్టర్ అంట. మళ్ళీ చాలా దగ్గరలోనే కొండారెడ్డి బుర్జ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే కర్నూలు వస్తే కొండారెడ్డి బుర్జ్ విజిట్ చేయండి.
లాస్ట్ టైం ఈ రోడ్ వచ్చినప్పుడు ఈ రోడ్ కంప్లీట్లీ బంద్. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు బంద్ అంటే ఐ మీన్ మధ్యలో ఏమంటారు అదేదో ఉంటారు కదా, టైం గుర్తు సావు మనకి. ఇట్లా కూడా పోవచ్చు గవర్నమెంట్కి. మెమోరీస్ 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 ఈజ్ కిల్లింగ్. సో గాయస్, గోవా 463, హుబ్లీ 312, హోస్పేట్ 159, బెల్లారి 97. ఎట్లా వచ్చిందిరా నాయన, what the fuck bro? ఓరే నాయన, ఇది ఎక్కడ మాసరా మామ. చూసుకొని రైజ్ అయ్యి. అయినా మనకి రైడింగ్ బ్యాండ్ ఉంది, అదేం పేకలేదు. రైనాక్స్ ఏమనుకున్నావు, కింద పూమా BMW, హోల్ బాడీ ఈరోజు కవర్ అయింది. ఎవ్వడు మనం ఏం పేకలేడు. గన్ లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, మై డియర్ సబ్స్క్రైబర్స్, ఏంటి పోయా ఇది ఇంత చీకటి, ఒక్క స్ట్రీట్ లేదు, ఎవ్వరు లేరు, కంప్లీట్లీ చాలా చలిగుంది. అడవుల్లో నేను రైడ్ చేస్తున్నాను, అలా ఉంటుంది నాతోటి. ఎవడో వచ్చాడు ఇప్పుడు. ఇదో పెట్రోల్ బంక్స్ ఇంకొక 6 కిలోమీటర్స్లో ఉందంట. సైనికాపురం ఏం ఊర్రా బాబు. అన్నా అన్నా, ఏంటి అసలు చప్పుడు చేయట్లేదు. మొత్తానికి పెట్రోల్ బంక్ దొరికింది, కానీ మంచి నిద్రలో ఉన్నాడు మనడు. అన్నా అన్నా అన్నా, పెట్రోల్ కొట్టన్నా. ఏంటన్నా అన్నా, కొంచెం అర్జెంట్ అన్నా, అయిపోయిందన్నా. ఏంటన్నా అన్నా, అర్థం చేసుకోన్నా, కొంచెం అర్జెంట్ అన్నా. The fuck. Guys, finally దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. ఫైనలీ మొత్తానికి ఈ బంకులో పెట్రోల్ బంక్ దొరికింది, మళ్ళీ భారత్ పెట్రోలియం. అమ్మయ్యా. అర్ధరాత్రి 3:30 అవుతుంది భయ్యా, అర్ధరాత్రి 3:30 అవుతుంది. టైం కానీ టైము, ప్లేస్ కానీ ప్లేసు. గూగుల్ మ్యాప్స్ చూడండి నాకు ఎలాంటి ప్లేస్లోకి తీసుకొచ్చింది. లిటరలీ జాకెట్ లోపల గూజ్ బంప్స్ జాకెట్ వేసుకున్నాం కానీ వణికిపోతుంది. కుక్కలేమో చేజింగ్, ఒకలాంటి చేజింగ్ కాదు. ఏంటి పోయా నాకు ఈ నరకము. నాకు ఎలా ఉందంటే, అయోధ్య నుంచి తాజ్మహల్ వెళ్ళినప్పుడు లక్నో మీద నుంచి వెళ్ళాను, సేమ్ టు సేమ్ అలాంటి రోడ్ అని. ఇది అది కూడా అలాంటి రోడ్డు, ఇది కూడా ఇలాంటి రోడ్ అని. కాకపోతే నేను అది క్లిప్ అయితే పెట్టలేదు అప్పుడు ఆ టైంలోన. అదైతే ఏకంగా 30 కిలోమీటర్స్ ఇలాంటి రోడ్ అని. ఇది అట్లీస్ట్ కనీసం 4 కిలోమీటర్స్, ఇంకా 3 కిలోమీటర్స్ వరకు ఇదే రోడ్ అంట.
మా ఫ్రెండ్స్ అప్పటికి చెప్తున్నారు, రైడర్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్ళినప్పుడు పెప్పర్ స్ప్రే పట్టుకెళ్ళని. ఓ మై గాడ్, నిజంగా ఇలాంటి రోడ్లో మీరు డ్రైవ్ చేయాలంటే పూనకాలే. గాయస్ అసలు ఒకసారి లొకేషన్ చూడండి. ఇంకా మనకి చిక్మగళూరుకి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంది. అటు సైడ్ చూడండి గాయస్, స్వర్గం కనబడుతుంది లిటరల్లీ ఇక్కడ నుంచి. లిటరల్లీ హెవెన్. ఇక్కడ నుంచి ఆ ఫీల్ అయితే వస్తుంది. వర్షం పడుతున్నట్టుంది, గోపురం మూసుకొని లోపల పెట్టుకోవాలి. గాయస్ చూడండి గాయస్, లిటరల్లీ అర్జెంటుగా నేను గోపురం ఆపేసుకోవాలి, వర్షం పడుతుంది. ఒక్కసారి చూడండి, అవన్నీ విండ్మిల్స్. అది అంత వెస్టర్న్ ఘాట్స్ అనమాట. మ్యాన్, దిస్ ఈజ్ కర్ణాటక. ఎన్నాళ్ళు ఇది మిస్ అయిపోయాం కదరా. హైదరాబాద్లో ఉండి ఒక్కసారి చూడండి రా. కాలాలు కన్నీళ్ళు చూసారు వసంత. A few moments later. సో గైజ్, ఫైనలీ చిక్మగళూరు అయితే వచ్చేసాను. అండ్ చిక్మగళూరు మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు రండి. అండ్ ఫైనలీ ఇదనమాట నా రూమ్ వచ్చేసి. ఒక సింగిల్ బెడ్, టీవీ, ఇంకా అటాచ్డ్ బాత్రూము. ఈ రూమ్ కాస్ట్ నాకు ఎంత పడిందంటే 800 రూపీస్ పడింది పర్ డే. సో రీజనబులే కదా, చాలా వర్త్ అనిపించింది నాకైతే. అండ్ బడ్జెట్లో మనం చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రూమ్ అనమాట. అండ్ యాక్చువల్గా ఈ రూమ్ ఒక 1 year బ్యాక్ 500 ఉండేది పర్ డే. ఇప్పుడు కొంచెం రేట్స్ పెరిగాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీరైతే ఎంజాయ్ చేసారని, ఎంటర్టైన్ అయ్యారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఎపిసోడ్స్ అన్నీ మీరు కన్ఫర్మ్గా మిస్ అవ్వకండి. దిస్ ఈజ్ episode 1 అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ episode 2. ఇంకేమున్నాయి చెప్పడానికి. సో స్టే ట్యూన్డ్ ఫర్ episode 2. ఇక్కడితో నేను వీడియో అయితే ఎండ్ చేయబోతున్నాను గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా చిక్మగళూరే. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కొత్తగా వస్తే సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో బాయ్.